దేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని రాజమండ్రి ప్రసూతి గైనకాలజీ సంఘం రోక్సీ ప్రెసిడెంట్ డాక్టర్ పద్మ సజ్జ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోక్సీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక ఏవి అప్పారావు రోడ్ రామాలయం వద్ద నుండి రాజమండ్రి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ధైర్యంతో క్యాన్సర్ను ఎదుర్కోవాలి, టీకాతో క్యాన్సర్ దూరం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి మహిళా ప్రతినిధులు, రోక్సీ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ పద్మ సజ్జ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చునని పేర్కొన్నారు. ధూమపానం, ఆల్కహాల్కు దూరంగా ఉండాలని, జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామంతో పాటు ప్లాస్టిక్ మహమ్మారి వినియోగం మానాలని అన్నారు. ప్లాస్టిక్ కారణంగా అనేక క్యాన్సర్లు వస్తున్నాయని హెచ్చరించారు. స్త్రీలో వచ్చే రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్లను ముందుగానే గుర్తించడం ద్వారా తగిన చికిత్స పొందడం ద్వారా క్యాన్సర్ను తగ్గించుకోవచ్చునని అన్నారు. కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ప్రస్తుతం హెచ్పివి టీకా అందుబాటులోకి వచ్చిందన్నారు. 9 నుండి 14 ఏళ్ల లోపు వారు 2 డోసులు, 14 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు వారు 3 డోసులు వేయించుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా రక్షించబడతారని అన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ 10,000 రూపాయలని, ఈరోజు వ్యాక్సిన్ వేసుకున్న వారికి 8,000కే లభ్యమవుతుందన్నారు. వ్యాక్సిన్ ధర అందుబాటులోకి వస్తే క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా నియంత్రణ చర్యలు చేపట్టడం ఉత్తమమని అన్నారు. క్యాన్సర్కు మందులు ఉన్నాయని, ఆ వ్యాధి బారిన పడిన వారు ధైర్యంతో ఎదుర్కోవాలని సూచించారు. ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పిడిమి విజయ్ కుమార్ మాట్లాడుతూ వైద్య శాస్త్రం ఎంతో ప్రగతి సాధిస్తుందని, అన్ని రకాల వ్యాధులకు మందులు కనుగొంటున్నారని అన్నారు. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే చికిత్సతో నయం చేసుకోవచ్చునని అన్నారు. లయన్స్ క్లబ్ గవర్నర్ మాటూరి మంగతాయారు మాట్లాడుతూ వ్యాధి నియంత్రణ అనేది చాలా ముఖ్యమని అన్నారు. అవగాహన, చైతన్యంతో ఎయిడ్స్ మహమ్మారిని నియంత్రించగలిగామని, అదే చైతన్యంతో క్యాన్సర్ను కూడా నియంత్రించగలమని అన్నారు. కోయన కుమారి మాట్లాడుతూ టీకాలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోక్సీ కార్యదర్శి డాక్టర్ లలిత కె, సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీత పరంకుశం, కోశాధికారి డాక్టర్ వర్ధిని సిహెచ్, సహ కోశాధికారి డాక్టర్ జ్యోత్స్న ఏ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సీరా లక్ష్మి, కొమండోరి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4th అనేది ప్రపంచంలోనే క్యాన్సర్ అవగాహన సదస్సుల కోసం కేటాయించబడింది. చాలా ఇంపార్టెంట్ రోజని మనం అనుకోవచ్చు దీన్ని. సో ఈ అవగాహన సదస్సులు అసలు ఎందుకని క్యాన్సర్ గురించి మనం ఇంత అవేర్నెస్ తెచ్చుకోవాలి అంటే, మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం కనీసం 18 నుంచి 19 లక్షల మంది దీన్ని బారిన పడ్డారని మనం గుర్తించాము. కనీసం 8 నుంచి 9 లక్షలు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఏషియాలోనే మనది ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉంది క్యాన్సర్లో. సో అలాగే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అంటే జనాభా ఎక్కువ అవటం వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదైన కంట్రీస్లో మనది బాగా ఎక్కువగా ఉంది. సో అది ఎందుకు వస్తుంది అనేది అవగాహన అనేది చాలామందికి అవసరం అని చెప్పి ఈ సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రివెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ ప్రివెన్షన్లో భాగం ఏంటంటే మన అధికంగా యువత కానీ చాలామంది అలవాట్లకి గురవుతున్నారు. ధూమపానము, ఆల్కహాలు, నెక్స్ట్ ఏంటంటే జీవనశైలి విధానం, అన్బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము, అధికంగా స్థూలకాయానికి గురవటము, నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటము, క్యాన్సర్ టీకాల గురించి అవగాహన లేకపోవటము, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండటము, ఇవన్నీ కారణాలు అవుతున్నాయని మనం గుర్తించాలి. ఎస్పెషల్లీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, జీవనశైలి విధానాన్ని మెరుగుపరుచుకోవాలి, అనవసరమైన అలవాట్లు డెఫినెట్గా ఏంటంటే తగ్గించుకోవాలి. ధూమపానం, ఆల్కహాలు చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. మగవారిలో చూసుకున్నట్లయితే నెంబర్ 1 క్యాన్సర్ లంగ్ క్యాన్సరు, తర్వాత ఓరల్, తర్వాత ప్రోస్టేటు. లేడీస్లో చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే
గర్భాశయ ముఖద్వార క్యాన్సరు, గర్భాశయంలో వచ్చే లోపలి పొర క్యాన్సరు, అండాశయ క్యాన్సర్లు, ఈ విధంగా మనుషుల్ని మన భారతదేశంలో ఎఫెక్ట్ చేస్తున్నాయి క్యాన్సర్లు అనేవి. మనం పొద్దున్న లేచేటప్పటికి ఏదో క్యాన్సర్ వార్త వింటూనే ఉన్నాము. ఇవి ఎందుకు వస్తున్నాయి అనేది మనకి పూర్తిగా తెలియపోయినా కానీ చాలా మటుకు ప్రివెంట్ చేసుకోగలుగుతాము. అలాగే ఎర్లీ డిటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. నియర్ నార్మల్ క్యూర్ లభించవచ్చు ఎర్లీ డిటెక్షన్తో. అలాగే వచ్చిన వారికి కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. మెడికల్ థెరపీలు కానీ, కీమోథెరపీలు కానీ, రేడియేషన్ కానీ, పేషెంట్ సెంటర్డ్ ట్రీట్మెంట్స్, ఇమ్యునోథెరపీలు, ఇలాంటివన్నీ కూడా చాలా ఆధునిక వైద్యాలు అందుబాటులోకి వచ్చినాయి. సో అవి మనం అవగాహన కలిగిస్తే క్యాన్సర్ వ్యాధిని పడిన జనాభా ఏంటంటే కృంగిపోకుండా వాళ్ళకు ధైర్యాన్ని, భరోసాని ఇవ్వచ్చు. అలాగే క్యాన్సర్ టీకా గురించి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి తప్పనిసరిగా అందరూ అవగాహన కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల అందరికీ తెలియజేయాలి. బాలబాలికలు ఇద్దరికీ కూడా 9 ఏళ్ల నుంచే ఈ టీకాలు అనేవి ఇస్తే కనుక చాలా క్యాన్సర్లు మనం జయించవచ్చు. బట్ ఏంటంటే పూర్తిగా అంత మనకి ఎందుకు వస్తుంది అనేది అవగాహన లేదు కాబట్టి కొన్ని కారణాలు మాత్రం జయించినా కూడా చాలా మట్టుకు మనం ఈ క్యాన్సర్ అనే వ్యాధిని మనం మన సమాజం నుంచి దూరం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మంగతాయారు, లయన్స్ క్లబ్ రాజమండ్రి మహిళా ప్రతినిధిగా వచ్చాము. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఐఎంఏ వారితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు చాలా తృప్తిగా ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కుదిపేస్తున్న, ఇబ్బంది పెడుతున్న వ్యాధి ఇది క్యాన్సర్ అన్నది. కానీ నివారణ చేసుకోవడం కూడా చాలా ప్రిలిమినరీ స్టేజెస్లో మనం కనిపెట్టగలిగితే, కేర్ తీసుకోగలిగితే దీన్ని నివారించడం కూడా చాలా సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల జరుగుతుందని వైద్యులందరూ కూడా తెలియజేస్తున్నారు. అందుకని క్యూర్ అంటే వచ్చిన వాళ్ళకి దాన్ని బారిన క్యూర్తో పాటు అవగాహన కార్యక్రమం రాకుండా ఏ రకంగా మనం తీసుకోవాలి మరి చెప్తూనే ఉన్నారు. 9 సంవత్సరాల వయసు నుండి కూడా ఈ టీకా తీసుకుంటే చాలా వరకు అది 99.9% వారికి ఇంకా లైఫ్లో ఈ క్యాన్సర్ రాకుండా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో మనం ఏంటంటే వచ్చిన వారు ఏ రకంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు అన్నది, అలాగే వచ్చిన వారు క్యాన్సర్ని ఏ రకంగా జయిస్తున్నారు అన్నది, కేర్ టేకర్స్ వాళ్ళు ఏ రకంగా వీరికి సపోర్ట్ చేస్తూ వాళ్ళని దీని నుండి బయట పడేస్తున్నట్టు, అలాగే ఇటువంటివన్నీ కూడా మనం అవగాహన తీసుకురావాలి. స్కూల్స్లోని, కాలేజీల్లోని, ఇంకా అనేక చోట్ల మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే దీన్ని నివారించడం పెద్ద అంటే ఒకప్పుడు మలేరియా అంటే చాలా ఎక్కువగా ఉండేది, దాన్ని ఎంత పారద్రోలేరు ఈరోజు ఎక్కడా వినిపించట్లేదు. అలాగే మసూచిని పారద్రోలేరు. ఈ క్యాన్సర్ని కూడా కొంతకాలంలో మనం తప్పనిసరిగా దీన్ని నివారించగలము అన్న నమ్మకం మా అందరిలోనే ఉన్నది. సైన్స్ ఎంతో డెవలప్ అయింది. దాన్ని ఉపయోగించుకోగలిగితే, ప్రిలిమినరీ కేర్ తీసుకోగలిగితే దీని నుండి అందరూ కూడా బయటపడి ప్రపంచం అంతా కూడా అందరూ కూడా సుఖంగా ఉంటారని మేము ఆ హోప్తో ఉన్నాం. అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ సాటిస్ఫాక్షన్ అండ్ అందరికీ కూడా ధన్యవాదాలు. మాతో కలిసి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం.